గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. రైతుల ముసుగులో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించారని ఆరోపిస్తూ పొన్నూరు నియోజకవర్గం టీడీపీ నేతలు ఎస్పీ గ్రీవెన్స్ ను ఆశ్రయించారు. మామిళ్లపల్లిలో మొక్కజొన్న స్టాక్ వ్యవహారంపై వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై తీవ్ర ఆరోపణ చేశారు. ఇలా నాయకుడు ఈయన అసలు లేడు. ఆ రోజు ఇంకొక ఆయన తిరుపతిలో ఉన్నాడు, ఆయన పెట్టారు, ఈయన పెట్టారు. అందుకని ఇచ్చేళ్తే అసలు ముందు సేఫ్ జోన్ ఉంటుంది. అన్యాయంగా నిల్వ చేసి ఉన్న మొక్కజొన్న గోడౌన్ పైన దాన్ని ఆయన నిల్వ చేస్తున్నారని చెప్పి బహిర్గత పరిచారు. ఆ కేసులో రైతులందరూ మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ అక్రమ నిల్వని బహిర్గతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చూపెట్టడం జరిగింది. అంబటి మురళి తన బినామీ అయిన కృష్ణా శ్రీకాంత్ అనే వారి చేత అవి నిల్వ చేసి ఉంచాడని చెప్పి సుమారు 3000 చిల్లర బస్తాలని మేము ఈ పత్రికా విలేకరుల సమక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చూపెట్టడం జరిగింది. అందులో భాగంగా రైతుల మీద గోడౌన్ మీద దాడి చేశారని అంబటి మురళి తన వర్గాంతో కంప్లైంట్ ఇప్పించి సుమారు 30 మంది మీద కేసు అన్యాయంగా ఫైల్ చేయడం జరిగింది. ఎంత యాదృచ్ఛికం అంటే ఈ పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన నాయకులు అందరి పేర్లు పెట్టారు. అందులో నేను అక్కడ ఉన్నాను. నాకు సంబంధించిన అక్కడ మా పెదకాకాండ మండలానికి సంబంధించిన ఎక్స్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిన దర్శి భాస్కరరావు గారు, అలానే పెదకాకాని గ్రామ పార్టీ సెక్రటరీ బోయపాటి రామ్మోహన్ రావు గారు అనేవారు ఇరువురు అసలు అక్కడ లేరు. వాళ్ళ సొంత పనుల నిమిత్తం వేరే ఊరు కూడా వెళ్ళటం జరిగింది. అలాంటి లేని వ్యక్తుల మీద కూడా ఇవాళ పార్టీ పరంగా పేర్లు జోడించి కేసులు ఫైల్ చేయటం, వాళ్ళు తప్పుడు కంప్లైంట్లు ఇచ్చారంటానికి ఇదే ఒక నిదర్శనంగా చెప్తున్నాను. ఇవాళ మనం రావడానికి ఏంటంటే ముఖ్య కారణం వాళ్ళు చేసిన తప్పుడు నివేదిక, తప్పుడు కంప్లైంట్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ వారికి, ఎస్పీ గారికి విన్నవించుకోవడానికి ఇదే సాక్ష్యం. దర్శి భాస్కరరావు గారు, బోయపాటి రామ్మోహన్ రావు గారు అనే వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా చాలా మందిని నాయకుల పేర్లు పెట్టి వాళ్ళు తప్పుడు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫైల్ చేశారు. దీని మీద తగు న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ గారిని విన్నవించుకోవడం కోసమే ఇవాళ ఈ గ్రీవెన్స్ సెల్కి రావడం జరిగింది. నా పేరు దర్శి భాస్కర్ అండి. మామిడిపల్లి గ్రామంలో అంబటి మురళి గారు అక్రమ నిల్వలు పెడితే రైతులు ఆ గూడెం మీద ఆ గూడెంలో దాచిన మాయ కాదని చెప్పేసి అని చెప్తే అక్కడ ఊళ్ళో ఉన్న రైతులు కానీ నాయకుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ గూడెం దగ్గరకు పోవడానికి భయపడుతుంటే నాయకులు తీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని చూడటానికి పోతే మా నాయకుల మీద రైతుల మీద దాడి చేస్తే వీళ్ళందరూ అక్కడ నుంచొని ఉంటే వాళ్ళ మీద దాడి చేసింది కాక ఇక్కడ పోయిన రైతుల మీద నేను ఆ రోజు అక్కడ ఆ స్పాట్లో కానీ ఆ ఊర్లో కానీ లేను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నా పేరు కానీ రామ్మోహన్ పేరు కానీ లేని వాళ్ళ పేర్లు కూడా చేర్చి దాంట్లో అక్రమ కేసులు కట్టారు. అదొకటి. ఈరోజు వాళ్ళు వచ్చి మేము రైతులు ఏదంతా సరికని చెప్తున్నారు. రైతులు అంటే ఎవరి లాటు వాళ్ళకు ఉండాలా, ఎవరి ప్లేరు వాళ్ళకు ఉండాలా, రికార్డు ఉండాలా. రికార్డు లేకుండా ఈ దొంగ రికార్డులు పెట్టేసేసి అసలు చేసేదే వాళ్ళు దొంగ పని. అలా కాకుండా వాళ్ళు అంతా తీసుకొచ్చేసేసి రైతులు అని చెప్తున్నారు. రైతులు కాదు, పొలాల్లో ఆరు బయట కట్టుకున్నారని చెప్పారు. ఆరు బయట కాదు, అది వాళ్ళ ఇంటి పక్కనే, వాళ్ళ గెస్ట్ హౌస్ల పక్కనే, వాళ్ళ సొంతయో ఉన్న వాళ్ళ పక్కనే కట్టించి గూడెం నిల్వలు పెట్టేశారు. ఆ గూడెంలో కూడా ఒకే లాట్గా ఉంది. ఆల్రెడీ ఆ విజువల్స్ లో కూడా మీరు చూడొచ్చు. కాబట్టి దయచేసి రైతులకు అన్యాయం చేసిన వాళ్ళ మీద కేసులు కట్టాలి తప్ప రైతులకు అండగుండ వాళ్ళ మీద, నాయకుల మీద కానీ, మాబోట వాళ్ళ మీద, లేని వాళ్ళ మీద కూడా ఎవరైతే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారో, మండల స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళ పేర్లు తెలిసేలా తీసుకొచ్చి పెట్టేసేసి అక్రమంగా కేసులు కట్టారు. కాబట్టి దయచేసి ఎస్పీ గారు కానీ, గవర్నమెంట్ వారు కానీ అందరూ కూడా దీన్ని కలవ చేసుకొని ఈ అక్రమ కేసులు తీసేసి ఎవరైతే తప్పుడుగా నిల్వలు పెట్టి ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా కేసులు కట్టి శిక్షించాలని చెప్పి కోరుకుంటూ ప్రజల తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఒకటే, ఎప్పుడైతే ఆ మొక్కజొన్నలు ఉన్నాయో ఆ మొక్కజొన్నలు కూడా చూసి పరీక్షించి చేయాలని చెప్పి అధికారులు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.